రిలేషన్షిప్ లో అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా? ప్రేమ లేకపోవడం కాదు, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఆశించడం ఎక్కువ అవ్వడం. మనం చాలా బంధాలను ఒక బిజినెస్ లాగా చూస్తాం. నేను కేర్ తీసుకుంటున్నా, మరి నువ్వు ఎంత కేర్ తీసుకుంటున్నావు? నేను 5 సార్లు కాల్ చేశా, నువ్వు కేవలం 2 సార్లు మాత్రమే చేశావు. ఇది ప్రేమ కాదు, అకౌంటింగ్. భగవద్గీతలో ఒక శక్తివంతమైన కాన్సెప్ట్ ఉంది, నిష్కామ కర్మ. అంటే ఫలితాన్ని ఆశించకుండా నీ పని నువ్వు చేయడం. దీన్ని రిలేషన్షిప్ లో అప్లై చేస్తే ప్రేమ ఎంతో ప్రశాంతంగా మారుతుంది. నువ్వు అవతలి వ్యక్తిని కేర్ చేస్తావు ఎందుకంటే అది నీకు ఇష్టం కాబట్టి, అంతేకాని తిరిగి ఏదో ఆశించి కాదు. నిజమైన ప్రేమ అంటే స్కోర్ బోర్డ్ కాదు, నేను కాల్ చేశా నువ్వు ఎందుకు చేయలేదు, ఇలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగితే ప్రేమ మెల్లగా ఒక ప్రెషర్, ఒత్తిడి లాగా మారిపోతుంది. ఎక్స్పెక్టేషన్స్ తగ్గితే గొడవలు తగ్గుతాయి, పొసెసివ్నెస్ తగ్గితే ప్రశాంతత పెరుగుతుంది. ఒక హ్యాపీ రిలేషన్షిప్ కి సీక్రెట్ ఇదేనేమో, పూర్తిగా ప్రేమించు, లాభ నష్టాల లెక్కలు వేసుకోకు. ప్రేమ ఇలా చెప్తుంది, నేను నిన్ను ఎంచుకున్నాను, నీ రియాక్షన్స్ ని కాదు. ఒక హెల్తీ రిలేషన్షిప్ లో ప్రేమించడం అనేది మనసు నిండా ఉన్న ప్రేమతో రావాలి, ఎమోషనల్ ఆకలితో కాదు. ఎప్పుడైతే నువ్వు అవతలి వారి గుర్తింపు, వాలిడేషన్ కోసం ఆరాటపడటం ఆపేస్తావో అప్పుడే నీకు నిజమైన బంధమంటే ఏంటో అనుభవంలోకి వస్తుంది.